అటెన్షన్ ప్లీజ్. పాకిస్తాన్ ఎప్పుడు తెలుసుకుంటుంది మనం ఏది ఇస్తే అదే మరింత తిరిగి వస్తుందని దిమ్మెరపరుస్తుందని పాకిస్తాన్ ఎప్పుడు తెలుసుకుంటుంది? పొరుగు దేశం నాశనం అయిపోవాలన్న కక్షతో నిరంతరం రగిలిపోతుంటే ఒడిగట్టిన దుష్కృతాలన్నీ కుప్పగా పోగుపడి అంతిమంగా తనకే ఎదురు దెబ్బ తప్పదని పాకిస్తాన్ ఎప్పుడు తెలుసుకుంటుంది? గతంలో యూరీ దాడికి, కర్కశ విద్వేషాగ్ని వృష్టికి, సర్జికల్ స్ట్రైక్తో భారత్ దుష్ట పాకిస్తాన్కు మాడు పగిలేలా సమాధానం ఇచ్చింది. పుల్వామా అటాక్కి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ రూపేణా పదునైన జవాబిచ్చింది. అలాగే ఇటీవలి పహల్గాం దాష్టీకానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా ధీటైన బదులు ఇచ్చింది, ఇస్తోంది. అందుకు ప్రతీకారం తప్పదని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నట్లు తొలుత వార్తా కథనాలు వినిపించింది. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ప్రకటనపై సిరా తడి ఆరకముందే ఆ షరీఫ్ను ఆర్మీ ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడైంది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టీకరించారు. అదే జరుగుతోంది. చేతులు కాలేకనైనా పాకిస్తాన్ ఆకులు పట్టుకుంటుందా? పాక్ తీరు ఇకనైనా మారుతుందా? పహల్గాం కిరాతకాన్ని తెగబడిన ఉగ్రవాదులపై భారత సైన్యం గురి తప్పలేదు. వేటలో 100 మంది టెర్రరిస్టుల తలలు తెగిపడ్డాయి. ఆపై పాకిస్తాన్ కన్ను మిన్ను కానని కావడంతో భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడడం సహజంగానే గుండెలు మండించింది. పాక్ అడ్డగోలు దాడులే ఆయా ప్రాంతాల్లో మోహరించిన పాకిస్తానీ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడేలా భారత్ను పురుగులపై ఆ దెబ్బకు మేడ్ ఇన్ చైనా సిస్టమ్స్ చతికిలు పడ్డాయి. హమాస్ తరహా పాక్ దాడుల్ని భారత్ నిర్వీర్యం చేస్తోంది. డ్రోన్లు పేలుతున్నాయి, క్షిపణులు కూలుతున్నాయి. యుద్ధ విమానాలతో పాక్ దాడులు ఫెయిల్యూర్ స్టోరీని కళ్ళ కొడుతున్నాయి. పైకి ఎగిరే సత్తా, దమ్ము ఏ కోసైనా లేకపోయినా పాకిస్తాన్ ఉడత ఊపులు ఆపడం లేదు. పాక్లో తుర్కీయే, అదే టర్కీ యుద్ధ నౌక, సైనిక విమానాల సందడి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అది మినహా మరే ముస్లిం దేశము ఆపరేషన్ సింధూర్ దరిమిలా పాకిస్తాన్కు బేషరతు మద్దతు ప్రకటించలేదు. పాక్ కొండంత ఆశ పెట్టుకున్న చైనా సైతం ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించేది లేదు అని తేల్చి చెప్పి పక్కకు తప్పుకుంది. అయితే గీతే అజర్బైజాన్ పాక్ కొమ్ము కాసే అవకాశం ఉంది. మరోవైపు భారత్కు మద్దతు పలికే దేశాల సంఖ్య పెరుగుతోంది. వెలుపలి మద్దతు సంగతి అలా ఉంచి దేశం లోపల పాక్ పరిస్థితి ఏంటో తెలుసా? కొన్నాళ్లుగా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కి పాక్ విలవిల్లాడుతోంది. రుణభారం ఇంతలంతలవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి, చైనా నుంచి ఎక్కడ వీలైతే అక్కడి నుంచి అప్పులు దూసి తెచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు రుణదాతలకు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతోంది. ఈ సంవత్సరం రుణ సేవల భారం 5 లక్షల కోట్ల రూపాయలకు పైబడినట్లు అంచనా. ఇప్పుడు సరికొత్తగా మళ్లీ రుణదాతల కోసం వెంపర్లాట మొదలైంది. ఆర్థికంగా క్షీణత ఒకెత్తు, ప్రాంతీయ సంక్షోభాలు, ఆకాంక్షల తాకిడి మరొకెత్తు. పాక్ సైన్యంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడుల బీభత్సం, విస్ఫోటాల్లో మానవ దేహాలు తునాతునకలైన దృశ్యాలు స్వదేశంలో ఆరని కుంపట్లకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు పాకిస్తాన్ ఒక దేశంగానే మిగలబోదన్న విశ్లేషణలు క్షేత్రస్థాయి అస్థిరతలకు నిలువుటద్దాలు. పాక్ ధోరణులు, పద్ధతులు మారకపోతే ఎంతటి తీవ్ర అనర్థం దాపురిస్తుందో పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయా వ్యాఖ్యానాల సారాంశం ఏమిటంటే, సమీప భవిష్యత్తులో పొరుగు దేశం పాకిస్తాన్ 4 ముక్కలుగా చీలిపోయి బెలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్గా మిగిలే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో అభివృద్ధి అజెండా చీలికలు పేలికలై మతం మత్తుమందు జనాభ్యుదయాన్ని జోకొడుతోంది. బయోకెమిస్ట్రీలో PhD చేస్తూ వదిలేసి ఆర్మీలో చేరి ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీ భరతధాత్రిలో ముస్లిం మహిళల ప్రస్థాన గతికి మచ్చుతునక. మాకు దేశం మొదట, తర్వాతే మతం అని ఆమె తండ్రి తాజుద్దీన్ సగర్వంగా ప్రకటించారు. అది 2 దేశాల మధ్య తేడా. తమకు ఇలాంటి నేతాగణం, సైన్యం దాపురించాయని గోడుగోడున విలపించే నిత్య నరకం సగటు పాకిస్తానీ పౌరుడి ప్రారబ్ధం. పాకిస్తాన్ భవిష్యత్ ఏమిటి? మతోన్మాదం, జ్ఞాతి ద్వేషం తలకెక్కి ప్రజారంజక పాలన పట్ల అనురక్తి కొండెక్కి
ఉగ్రమూకల శిక్షణ కేంద్రాల్ని సాకే పాపాల పెద్దన్నగా వాసికెక్కి టెర్రరిస్టు ముఠాలపై భారత్ కన్నెర్ర చేస్తే గజగజలాడుతూ మూలను నక్కి దిక్కు తోచక ఎవరికి మొక్కాలో అంతు చిక్కక అనైతిక అమానుష దుర్బల దుస్సహ పాకిస్తాన్ కుక్కలు చింపిన విస్తరి కానుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎకల్ దేవరా సైనింగ్ ఆఫ్.